లోపల మోస్ట్లీ క్లోజ్ చేసేయండి. డీటెయిల్ అయితే మాత్రం ఇండివిజువల్గా లిస్ట్ తీసుకోవాలి. ఓన్లీ డీటెయిలే తీసుకోండి. మనకి నువ్వు జే అని చెప్పేసి అంటే ఎవరు చెప్పుకోవచ్చు. క్లోజ్ చేయండి. ఇందాక చెప్పినట్టు 169,7,60,66 రీసెట్ అయ్యి ఉంటుంది. అది కూడా ఈరోజు క్లోజ్ అయిపోయింది. మిగతా అన్ని హాస్పిటల్లో అప్పుడు బాగుంటుంది. మనము దగ్గరికి వచ్చేసి ఈరోజు ముఖ్యంగా మన సంగం మండలం సంబంధించి ఈ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ విషయాలైతేనేమి, అలాగే తీసుకున్న లోడ్కి అదనంగా డిపార్ట్మెంట్ సైడ్ పర్మిషన్ లేకుండా కొన్ని అప్లయన్సెస్ వాడుతూ ఉంటారు. ఏసీలు, గీజర్లు ఇట్లా పబ్లిక్ వాటన్నిటినీ ఫీల్డ్లో ఇన్స్పెక్షన్ చేసి వాటిని రెగ్యులరైజ్ చేసుకునే దానికి మన నోటీసులు ఇచ్చి ఉంటారు. డిపార్ట్మెంట్ తరపున విజిలెన్స్ వింగ్ కానీ వాటన్నిటి తరపున సమీక్ష చేయడానికి మనకి నెల్లూరు విజిలెన్స్ వారు, డిఈ గారు, ఏఈ గారు వాళ్ళ సిబ్బందితో సంగం మండలంకి ఈరోజు రావడం జరిగింది. ఆ పారామీటర్స్లో మన వాళ్ళు సిబ్బంది అందరూ తక్షణంగా స్పందిస్తూ మ్యాక్సిమం రిలీజ్ చేసి ఉన్నారు. ఇంకా బ్యాలెన్స్లు ఏదైనా ఉంటే అవి రివ్యూ చేసి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ ద్వారా, విజిలెన్స్ వాళ్ళ ద్వారా మన లోకల్గా ఉన్న సిబ్బంది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో సంగం మండలంలో టెక్నికల్గా మనం చాలా ఇంప్రూవ్ చేసుకున్నాము. ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుకోవడం కానీ, మండల హెడ్ క్వార్టర్లో 160 గైలు పెట్టుకోవడం కానీ, ప్రజలకి క్వాలిటీ కరెంటు మనం ఎల్లవేళలా ఇస్తూ ఉన్నాము. అలాగే ఈ అరియర్స్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమం తగ్గించి విద్యుత్ శాఖకి అందరూ సహకరిస్తారని, ఇంకా మన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇంకా బాగా చేసుకునే దానికి ఒక వెసులుబాటు వస్తుంది. కాబట్టి పై అధికారులు ఎవరు ఇన్స్పెక్షన్కి వచ్చినా మన మండలంలో ప్రజలు సిబ్బందితో ఉన్న ఆ యొక్క కమ్యూనికేషన్స్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ ఈ దొంగతనాలు ఎటువంటి లేకుండా మంచి పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. బుచ్చి డిఈ సతీష్, అలాగే ఏఈ సంగం మండలం మన్మధరావు సిబ్బంది అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రజలకి స్పెషల్గా విన్నవించుకుంటున్నారు.